ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో జగన్ హయాంలో చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని నానా బూతులు కూసేవాడు. తమ్మినేని సీతారాం వెకిలిగా మాట్లాడిన ఆయన వాళ్ళు ఎగతాళి చేసినా ఈయన నవ్వుతూ ఉంటాం. ఫస్ట్ మేమేమనుకున్నామంటే సహనంగా ఉంటున్నారు, చాలా తెలివైన మనిషి అని అందరూ చంద్రబాబు నాయుడిని గారిని సానుభూతి చూపించాం. కానీ అది ఏమవుతుందంటే అప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి భయపడ్డారు. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు అన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నారు, ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు. సార్, ఒక సీఎం స్థాయిలో ఉన్న మిమ్మల్ని ఇప్పుడు ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఉన్నప్పుడు హేళన చేశారు, ప్రతిపక్షంలో కూడా ఇంకెక్కువ అయిపోయింది. మిమ్మల్ని అభిమానించే కార్యకర్తలని తీసుకెళ్ళి ఫస్ట్ లోపలేశారు. అందరూ ఏమనుకున్నారు, ఫస్ట్ తను వేశారు కిరణ్ని, తర్వాత వీళ్ళ మీద చూపిస్తారు అని. కానీ అసలు వ్యక్తులను వదిలేసి, కొడాలి నాని లాంటి వాళ్ళని వదిలేసి ఒక వంశీ కూడా అంతకంటే పిచ్చివాగుడు వాగాడు కాబట్టి ట్రీట్మెంట్ కరెక్టే. కానీ వీళ్ళందరికంటే పెద్ద ముదురు అసెంబ్లీలో ఆడవాళ్ళలాగా చేయలే. ఆడవాళ్ళకి మనం ఎంతో రెస్పెక్ట్ ఇస్తాం. ఆ ఏళ్ళతో తిప్పడం, ఒక బూతు కాదు, ఒక పాట కాదు, ఎకిలెకిలి మాటలు, ఎకిలెకిలి చేష్టలు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పప్పు విప్పు అని ఎంతో అవమానించారు. ఇవాళ కూడా కార్యకర్తలని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్న వాళ్ళందరినీ వీళ్ళు రాచి రంపాన పెడుతున్నా గవర్నమెంట్లో ఉండి కూడా వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు తప్పు ఎవరిది? రేపు 2029లో వస్తాడేమో అని మీరు భయపడుతున్నారా? లేకపోతే ఈ బూతులు కూయటం అనేది స్టార్ట్ చేసిన వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తారా? రెండే డిసైడ్ చేసుకోండి.